ఈ అడవిలో ఇంకా ఎంతసేపు నడవాలో ఏంటో. అటు చూస్తే చీకటి పడేలా ఉంది. నీకు భయం వేస్తుందా? చచ్చా, నాకు భయమా? దాని మీనింగ్ కూడా తెలియదు. ఫియర్. ఏంటది? భయానికి మీనింగ్ తెలియదన్నావు కదా, ఇంగ్లీష్ లో ఫియర్ అంటారు. ఫ్రెండు, ఆకలేస్తుంది. నాకు కూడా. నడిచే ఓపిక కూడా లేదు. పద. ఆగు. ఏమైంది? వాటర్. ఎక్కడ? అదిగో అక్కడెక్కడో వస్తుంది. పద. శైలు, అక్కడ చూడు. రా. గివ్ మీ హ్యాండ్. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా దేవుడు ఉన్నాడనిపిస్తుంది. నీళ్ళిచ్చి దాహం తీర్చిన నీ చేత్తోనే మాకు గూడు ప్రసాదించు స్వామి. ఫ్రెండు, ఏంటి? దేవుణ్ణి గూడుకు బదులు 5 స్టార్ హోటల్ అడగాల్సింది. థాంక్ గాడ్. పద పద పద. అప్పుడెప్పుడో తీసిన బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో చూడొచ్చు ఇలాంటి హట్స్ ని. ఎలా ఉండేవాళ్ళో ఏంటో. పద చూద్దాం. ఫ్రెండు, ఇక నిజంగా మనుషులు ఉంటారా? ఉండకపోతే ఇల్లెందుకు కట్టుకుంటారు? ఇల్లా? ఇల్లు లాంటిది. ఎవరో ఆదివాసులు చాలా కాలం క్రితం ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటారు. లక్కీగా మన కోసం ఇవన్నీ వదిలేశారు. ఆదివాసులా అంటే ఎవరు? ట్రైబల్స్. అడవిలో ఉండే వాళ్ళని ఆదివాసులు అంటారు. అడవిలో ఉంటే అడవి నివాసనాలి కదా. ఈ టైంలో అడిగే ప్రశ్న ఇది? కాదు కాదు కాదు. పద వెళ్దాం. ఎక్కడికి? ఈ రాత్రి ఇక్కడే. ఇక్కడ? ఏ, నీకు నచ్చలేదా? నీకు నచ్చిందా? చాలా బాగా. సౌకర్యం కన్నా సంతోషం గొప్పది శైలు. అదెలా? I'll show you. శైలు, శైలు, చెవి కమ్మి ఎవరిదై ఉంటుంది? యువరాణి గారు, సేద తీరండి. ఏంటి? రెస్ట్ తీసుకో అంటున్నా. ఇందాకేదో అన్నావు కదా, వాట్స్ దట్ లాంగ్వేజ్?
రాయల్ లాంగ్వేజ్. పూర్వం అందరూ ఇలాగే మాట్లాడుకునేవారు. రా. నీకు చాలా విషయాలు తెలుసు ఫ్రెండు. అది నాకు సర్వసాధారణమైన విషయం. నీకు ఇన్ని విషయాలు ఎవరు నేర్పించారు? మా నాన్న. మీ నాన్న నేర్పించారా? ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? ఏమైంది ఫ్రెండు? మీ నాన్న ఎక్కడున్నారు? ఉన్నారు. నేను అందుకోలేనంత దూరంలో, నేను చేరుకోలేనంత దూరంలో ఉన్నారు. అందరు ఆడపిల్లల్లాగే నాకు నాన్న అంటే ప్రాణం. నా చుట్టూ ఎంతమంది ఉన్నా నా చూపు మాత్రం ఆయన కోసమే వెతికేది. కష్టం నాకు అడ్డంగా వచ్చిన ప్రతిసారి నాన్నే దాన్ని అడ్డు తప్పించేవారు. నాకు నడక నేర్పించారు, నడవడిక నేర్పించారు, నాట్యం నేర్పించారు, నవ్వుతూ బతకడం నేర్పించారు. నాన్నే నా అనుకున్నాను. నాన్నే నా ఎవ్రీథింగ్ అనుకున్నాను. నవ్వడం నేర్పిన నాన్నే ఏడవడం కూడా నేర్పిస్తాడని అనుకోలేదు. మొదటిసారి నన్ను స్కూల్లో వదలడానికి వచ్చారు. వెళ్ళనని మారం చేశాను, ఏడ్చాను. నాన్నని గట్టిగా పట్టుకుని వెళ్ళనంటే వెళ్ళనని మొండి చేశాను. అది స్కూల్ని చూసిన భయం అనుకున్నాను, కానీ నాన్నకి దూరం అవుతున్నానన్న బాధని అర్థం చేసుకోలేదు. సాయంత్రం అన్నయ్య వచ్చి ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ ఇంటి నిండా చుట్టాలు, చెవులు దద్దరిలేలా ఏడుపులు. ఒక్కసారిగా భయం వేసింది. నాన్న దగ్గర అయితే కాస్త ధైర్యంగా ఉంటుందని లోపలికి పరిగెత్తాను. అక్కడ నాన్న పడుకుని ఉన్నారు. వెళ్ళి లేపాను, కానీ లేవలేదు. ఏడ్చాను, కదలలేదు. 18 ఏళ్లుగా ఏడుస్తూనే ఉన్నాను. దేవుడు చాలా సెల్ఫిష్ అయ్యి, దేన్నైతే మనం ఎక్కువగా ఇష్టపడతామో, ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వాటిని మనకి దూరం చేస్తాడు. ఫ్రెండు, నీకో విషయం తెలుసా? దేవుడి దగ్గరికి వెళ్ళడం అంటే మనల్ని వదిలేసి వెళ్ళడం కాదంట. ఏ బాధ రాకూడదని దేవుణ్ణి వేడుకోవడానికి వెళ్ళడం అంట. మా బాలు చెప్పాడు. ఇలా రా. ఏడవకు.
కోసం. ఒక మనిషి బతకాలంటే పంచభూతాలు చాలా అవసరం. 4 ఉన్నాయి, కానీ 5వ భూతమే కనిపించడం లేదు. అమ్మా భూతమా? భయపడకు, భూతం అంటే దయ్యం కాదు. పంచభూతాలంటే గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం. ఈ 5ంటిలో ఏ ఒక్కటి లేకపోయినా మనం బతకలేము. మనకన్నీ ఉన్నాయి, కానీ నిప్పు మాత్రం లేదు. దొరికింది. టంటడాయ్. పట్టుకో. బాగుందా? సూపర్ ఉంది. ఇవన్నీ నీకెలా తెలుసు? ఇంతకు ముందు అడవిలో ఉన్నావా? లేదు, ఐఎమ్ ఎన్సిసి స్టూడెంట్. అంటే నేషనల్ క్యాడెట్ కార్ప్స్. అందులో ఇలాంటివన్నీ ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్లో షూటింగ్, స్విమ్మింగ్ అన్ని బోలెడన్ని నేర్పిస్తారు. బోలెడన్ అంటే రన్నింగ్ కూడా నేర్పిస్తారా? నేర్పిస్తారు. నీకు రన్నింగ్ అంటే ఇష్టమా? ఇష్టమేంటి, ప్రాణం. అది లేకపోతే అస్సలు ఉండలేను. మా స్కూల్లో రన్నింగ్ ఛాంపియన్ నేనే తెలుసా? అవునా? రన్నింగ్ గురించి నీకేం తెలుసు? రన్నింగ్ అంటే అందరికీ ఎక్సర్సైజ్, బట్ నాకు లైఫ్. నాకు మా బాలు అంటే ఎంత ఇష్టమో రన్నింగ్ కూడా అంతే ఇష్టం. శైలు, శైలు, సరే కానీ నువ్వు తిన్నావా బాలు? నువ్వు తినకుండా ఎప్పుడైనా తిన్నానా? శైలు ఫస్ట్, బాలు నెక్స్ట్. అయ్యో, నీకు రాను రాను చాదస్తం ఎక్కువైపోతుంది బాలు. ఫ్రెండు, ఒక విషయం చెప్పనా? ఏంటి? నువ్వు చాలా బాగుంటావు. థ్యాంక్ యూ. నువ్వు మా ఇంటికి వచ్చేయచ్చు కదా? ఎందుకలా అనిపిస్తుంది? ఏమో తెలీదు. నీతో ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది, మా బాలు పక్కన ఉన్నట్టు. నాకు అమ్మ ఎలా ఉంటుందో తెలీదు, నీలాగే ఉండేదేమో కదా? ఏమో, నేను మాత్రం ఎక్కడ చూసాను? అయినా నీ ఇంటికి వచ్చేసి నేనేం చేయాలి? ఏం చేయకు, జస్ట్ నాతో ఉండు చాలు. మనం హ్యాపీగా ఉండొచ్చు. హ్యాపీగా ఉండాలంటే దగ్గరే ఉండాలా? దూరం అనేది మనుషుల మధ్య మాత్రమే, కానీ మనసుల మధ్య కాదు. మనం ఇలాగే ఉండాలని
గట్టిగా కోరుకుంటే ఎంత దూరంలో ఉన్నా సరే దగ్గరగా ఉన్నట్టే అనిపిస్తూ ఉంటుంది. ఏం చేయకు, నువ్వు నాతోనే ఉండు అంతే. సరే, మీ నాన్నకేం చెప్తావు మరి? బాలు షీ స్వేచ్ఛ నా ఫ్రెండు, ఇప్పటి నుంచి మన దగ్గరే ఉంటుందని చెప్తాను. నువ్వు చెప్తావు సరే, మరి మీ బాలు ఒప్పుకుంటాడా? ఏం మాట్లాడుతున్నావు? మా బాలు నేను అడిగింది ఏదీ కాదండు. అలాగా? అలాగే. ఇంతకీ వస్తావా లేదా? వస్తానులే. వస్తానంటే సరిపోదు, ప్రామిస్ చేయి. నేను ప్రామిసెస్ ని నమ్మను, ప్రేమనే నమ్ముతాను. ఏ బలిబలి, నువ్వు మా బాలులాగే, తను కూడా అంతా నీలాగే అంటాడు తెలుసా? పడుకో. శైలు, శైలు, శైలు. ఏదో పొగలా ఉంది, ఎవరైనా ఉన్నారేమో. అక్కడికి వెళ్తే ఖచ్చితంగా ఏదో ఒక క్లూ దొరుకుతుంది. ఓ మై గాడ్, ఆ కిడ్నాపరే అనుకుంటా. మళ్ళీ వీళ్ళ చేతికి దొరికితే ఏం చేస్తారో ఏంటో. ఇప్పుడు ఏం చేయాలి? శైలు, శైలు. ఇంకా ఎంత దూరం ఫ్రెండ్? దగ్గరికి వచ్చేసాం, కాస్త ఓపిక పట్టు ఫ్రెండ్. ఫ్రెండ్, ఇటు వెళ్దాం పదా. శైలు, శైలు.
శైలు శైలు బాలు శైలు అంటే ఇతనే పాప తండ్రా? Shit. నా వల్ల పెద్ద మిస్టేక్ జరిగిపోయింది. రేయ్ రేయ్ గొంతులేస్తుందేంట్రా? ఎన్ని రోజులుగా వేసుకున్న ప్లానో తెలుసా? ఎన్ని ఆశలు పెట్టుకున్నానో తెలుసా? ఒక్క దెబ్బతో వచ్చి మొత్తం నాశనం చేసి పడేశావు. ఛే! అమ్మాయిలను అడ్డం పెట్టుకుని వ్యాపారం చేయడానికి సిగ్గనిపించట్లేదా? మర్యాదగా నా పాపను నాకు ఇచ్చేయి. నీ వల్ల నాకు 50 లక్షలు నష్టం. అవన్నీ ఇచ్చి దీన్ని తీసుకెళ్ళావు, లేదంటే చంపేస్తా. రేయ్ No! ప్లీజ్ పాపను వదిలేయండి. రేయ్ నా పాపకేమైనా జరిగిందో నిన్ను ప్రాణాలతో వదలను. పాపను వదిలేస్తా. పాప వాళ్ళ నాన్న వైపు వెళ్లే కొద్దీ నువ్వు నా వైపు రావాలి. శైలు బాలు